ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి సభను అలంఘించిన దైవజనులకు, ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడి ఉపవాసాల్లో మనల్ని మరి మంచి వాక్యముతో, మరి దివారాత్రులు ప్రార్థనతో, మరి స్తుతితో, మరి దేవుడిని ఆరాధించే విధంగా మరి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి మీకు చెప్తా ఉన్నాను, ఉపవాసం అంటే మరి దేవునికి మనం సమీపంగా ఉండాలి. మనల్ని దేవునికి సమీపం చేసేది ఉపవాసం. కాబట్టి ఏది మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది, ఏది మనల్ని దేవుడికి దూరంగా ఉండేలా చేస్తుంది అన్నప్పుడు మీకు చెప్పాను నేను. వేషధరణ, అలాగే చింత, అలాగే అవిశ్వాసము ఏం చేస్తుందంటే దేవుడికి మనల్ని మరి దూరం చేస్తూ ఉంటుంది. మనం దేవుడి దగ్గరగా ఉంటాం, పెదవులతో ఆరాధించినప్పుడు మరి మన హృదయం దేవుడికి దూరంగా ఉంటూ ఉంటుంది. మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, మన మనసంతా చింతతో నిండిపోయినప్పుడు మరి మనం పెదవులతో ప్రార్థన చేస్తాం, కానీ దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించలేని స్థితిలో ఉంటాం అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే అవిశ్వాసం కూడా మనల్ని ఏం చేస్తుందంటే దేవుడికి దూరం చేసేస్తుంది. కాబట్టి ఈ 3 గుణాలు మన దగ్గర ఉండకూడదు. ఆ 3 గుణాలను మనం విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడికి సమీపంగా మనం వస్తామో మన మొర దేవుడు ఆలకిస్తాడు, మన మొరకు దేవుడు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటాడు. అలాగే దేవుడు 4వదిగా చెప్తున్నాడు, గర్వం నిన్ను సర్వనాశనము చేస్తుంది. మానవుల్లో ఉండే ఇంకా భయంకరమైన మరి దుర్గుణం, అపవాది దగ్గర ఉండే దుర్గుణం. మరి దేవుడు చెప్తున్నాడు, గర్వం నిన్ను ఏం చేస్తాడంటే నాశనం చేస్తుంది. వినయ మనస్కులు దేవుడు ఏం చేస్తాడంటే ఘనతకెక్కిస్తాడని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడి దగ్గరికి వచ్చిన మనకి ఏం ఉండకూడదంటే గర్వం మనకి ఉండకూడదు. మరి గర్వం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? మరి బైబిల్లో యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు, మరి లూసిఫర్ అనే దూతను మనం చూసినప్పుడు, మరి నిత్యము దేవుడి దగ్గర నుండి దేవుడిని ఆరాధిస్తూ ఉంది, దేవుడిని గణపరుస్తూ ఉంది, దేవుడి సన్నిధిలో కూర్చుని స్తుతియాగం చేస్తూ ఉంది. మరి దేవుడి సన్నిధిలో హెచ్చించబడతా ఉన్న దూత అనుకుంటా ఉందంటే నీ హృదయంలో, నేను సభాపర్వతం కన్నా పైన, మరి దేవుని కన్నా కూడా ఉన్నతమైన సింహాసనంలో నేను ఉండాలని మనస్సును గర్విస్తాం ప్రారంభించిందంట. ఎప్పుడైతే ఆ దూత దేవుడి సన్నిధిలో ఉండి గర్వపడటం ప్రారంభించిందో దేవుడు దాన్ని పాతాళానికి గెంటేసినట్లుగా మనకే కనపడుతుంది. మొట్టమొదటిగా గర్వం రాగానే దేవుడికి దూరము అయిపోతాం. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం కదా అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మన మనస్సును చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మన నడకని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దేవుడి సన్నిధిలో మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, గణపరిచేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకాసు సువార్తలో మనకు ఒక 2 కనపడతారు. ఒకడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా నేను చోరుని కాను, నేను దొంగని కాను, నేను వ్యభిచారిని కాను, నేను పాపిని కాను, మరి నేను నీ సన్నిధిలో చాలా యథార్థంగా ఉన్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను, నా దశంభాగంలో ఇస్తున్నాను, మరి నేను దేవుని ఆరాధనలో పాల్పంచుకున్నాను, మరి దేవుని కార్యాల్లో నేను నడిచేవాడిగా ఉన్నాను, నేను ఆ చోరుడుగా లేనయ్యా అని ఒకడు ప్రార్థన చేస్తున్నాడు అంటండి. మరి మరొకడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ ముందు నేను నిలవబడటానికి కూడా అర్హుడను కానయ్యా. నీవు జ్ఞాపకం చేసుకుంటే నా జీవితం ఏ పాటిది, నా పాపాలు ఎలాంటివి నాయనా అని చెప్పి దేవుని మందిరానికి మరి దూరంగా బయట నిలబడి సాష్టాంగపడి దేవుడి ముందు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తానంటండి. నేను ఘోరమైన పాపిని తండ్రి, నా పాపాలు నువ్వు క్షమించునైనా, నేను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడినైనా అని మరి దేవుడి ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు చెప్తున్నాడు, మరి ఎవరు పరలోక రాజ్యం వస్తాడన్నప్పుడు మరి సుంకర పరలోక రాజ్యంలోకి వస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలామంది మనం అలా అంటూ ఉంటాం, కానీ పైకి మనం బాగానే కనపడుతూ ఉంటాం, కానీ లోపల చాలామంది గర్వంతో కొట్టబడుతూ ఉంటారు. మరి బైబిల్లో మనం చూసినప్పుడు మరి గొలియాతు చాలా పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడండి. గొలియాతు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేన్ని బట్టి మాట్లాడుతున్నాడంటే అతని ఎత్తును చూసుకుంటూ ఉన్నాడు, మరి అతని బలాన్ని చూసుకుంటూ ఉన్నాడు, ఫిలిష్తీయుల మధ్యలో ఉన్న సైన్యాన్ని చూసుకుంటూ ఉన్నాడు. ఇలా మనలో కూడా చాలామంది మనం ఏం చూసుకుంటూ ఉంటామంటే మన ధనాన్ని చూసుకుని, చాలామంది మనకున్న శక్తిని బట్టి, యవనకాల బలాన్ని బట్టి మనం కూడా చాలామంది విర్రవీగుతూ ఉంటామండి. సంసోన్ కూడా అలాగే విర్రవీగాడు. నా అంత బలవంతులు లేడు, నా అంత శక్తిమంతులు లేడు, నా అంత మరి గొప్పోడు ఎవడో లేడని చెప్పి మరి సంసోన్ కూడా దేవుని మాటలు విడిచిపెట్టి మరి తన కూడా విర్రవీగినప్పుడు ఒకరోజు యెహోవా యొక్క ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత తిరగడు రాయని తిప్పుకునేవాడిగా. అందుకని దేవుడు ఉన్నాడు, గర్వాంధులు నేను అణిచివేస్తాను, వినయ మనస్కులు ఏం చేస్తాడంటండి, ఘనతకే ఎక్కిస్తాడో, ఉన్నతమైన శిఖరాలకి ఎక్కిస్తాడో, దేవుని ఆశీర్వాదంలోకి నడిపిస్తాడో. వినయ మనస్కులకు దేవుడు సమీపంగా ఉంటాడు. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చిన మనము, దేవుడి మందిరానికి వచ్చిన మనము మన గొప్పలు చెప్పుకునేవారుగా, లేకపోతే మనలో ఉన్న మరి అదే మన ధనంలో ఉన్న గర్వాన్ని చెప్పుకునేవారుగా రకరకాలుగా దేవుడి సందు మనం ఉండేవారుగా ఉండకూడదు. కానీ దేవుడి సందు ఉన్నప్పుడు మనము తగ్గించుకునేవారుగా మనము ఉండాలి. గొలియాతు అలాగే ఎప్పుడైతే రెచ్చిపోతూ ఉన్నాడో, గొలియాతు ఎప్పుడైతే తన మరి బలాన్ని చూసుకుని శక్తిని చూసుకుని మితిమీరి మాట్లాడుతూ ఉన్నాడండి. కానీ మరి దావీదు చాలా చిన్నవాడిగా మనకు కనపడుతున్నాడు. దావీదు ఒక సామాన్యమైన ఒక బాలుడిగా మనకు కనపడతాడు. అతనికి యుద్ధం చేస్తాం రాదు, మరి కత్తి తిప్పడం రాదు, డాలు తిప్పడం రాదు, ఏమీ రాదు. మరి దావీదుని చూసి నవ్వుతా ఉన్నాడు అంటే గొలియాతు, నేను ఏమైనా కుక్కను అనుకున్నావా? దేవుడు చెప్తున్నాడు, గర్వాంధుల్ని నేను అణిచివేస్తాను. దావీదు ఒడిలో మరి అందులోంచి వచ్చిన ఒక్క రాయి, ఒడిసెల్లోంచి వచ్చిన ఒక్క రాయి మరి అంత ఆజానుభావుడు, అంత బలవంతుడు, అంత శక్తిమంతుడైన మరి గొలియాతుని నేల కరిపించేదానిగా. కాబట్టి చాలామంది మన క్రైస్తవులైన వారు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చెప్తున్నాడు, వినయ మనస్కులుగా మీరు ఉండాలి, తగ్గించుకునే వారిగా ఉండాలి, దేవుడి దగ్గర లోబడేవారిగా ఉండాలి, దేవుడి దగ్గర మరి విధేయత చూపించేవారిగా మీరు ఉండాలి, తగ్గింపు ఆత్మ కలిగిన వారిగా మనము ఉండాలి. కానీ చాలామంది మనం ఏం చేస్తామంటే ప్రారంభ దశలో చాలా బాగుంటామండి. ప్రారంభ దశలో బాగానే ఉంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి, దేవుడు మనల్ని దీవించి, దేవుడు మనల్ని ఉన్నతం చేసిన తర్వాత, ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్తాం ప్రారంభించిన తర్వాత ఏమొస్తుందంటండి, చూడండి ఒకసారి 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత తన మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులను 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన దేవుని స్తోత్రం. ఈ ఉజ్జియా ఎప్పుడైతే మరి ప్రారంభ దశలో మనం చూసినప్పుడు తన కష్టకాలంలో, తన ఇబ్బంది కాలంలో, తన శోధనలో, తన బాధలో, తన కష్టంలో దేవుడి దగ్గర ప్రార్థన చేసిన వాడిగా, యుద్ధంలో సహాయం అడిగిన వాడిగా, దేవుడి దగ్గర నడిచిన వాడిగా, దేవుని వెంబడించిన వాడిగా ఈ ఉజ్జియా మనకే కనపడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని ఆశీర్వదించి, ఎప్పుడైతే దేవుడు అతన్ని దీవించి, ఎప్పుడైతే దేవుడు అతన్ని ఒక మంచి స్థితికి తీసుకొచ్చి, ఎప్పుడైతే దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకురావడం ప్రారంభించాడో, అతను హృదయం అంతా కూడా దేంతో నిండిపోయిందంటండి,
గర్వంతో నిండిపోయిందంటండి. మనస్సును గర్వించేవాడిగా ఉన్నాడంటండి. అందుకనే లోకాసు వార్తలో కూడా అంటాడండి, బాగా పండేసిందంటండి, విస్తారంగా పండేసిందంట, విస్తారంగా మరి దిగుబడి వచ్చేసిందంటండి, విస్తారంగా పంట పండేసిందంట, బాగా దిగుబడి వచ్చేసిన తర్వాత మరి అన్ని కోట్లలోకి ఎత్తిన తర్వాత 2 కాళ్ళు అలా ఆకాశాన్ని పెట్టి మనసులో అనుకుంటా ఉన్నాడంటండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు ఇంకెలాంటి లోటు లేదు, నీకు ఇంక ఎలాంటి ఇబ్బంది లేదు, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము. మనం కూడా అనుకుంటా ఉంటాం, ఓ 10 లక్షలు పక్కనెట్టామనుకోండి, అమ్మాయి పెళ్లి చేసేస్తాం. మనం అనుకుంటా ఉంటాం, 1 ఎకరం పొలం ఉందనుకోండి, పర్లే నా వృద్ధాప్యంలో ఆ ఎకరం నుంచి 50,000 వస్తుంది, ఆ 50,000 వస్తే నేను ఎలాగైనా కూర్చుని తినేసి బతికేస్తాను. చాలామంది మరి ధనాన్ని చూసుకుని, వారి దగ్గర ఉన్న సిరి సంపదలను చూసుకుని, మరి ఉద్యోగం ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడో, దీవిస్తాం ప్రారంభించాడో, చాలామంది నేను చూస్తూ ఉంటాను, దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళని చూస్తుంటాను, ప్రారంభంలో కష్టంలో, ఇబ్బందులు, శోధనలో, చాలా కష్టాల్లో, ఇంట్లో పరిస్థితులు బాగోలేకుండా, తినడానికి తిండి లేకుండా భయంకరమైన స్థితిలో దేవుడి దగ్గరికి వస్తారండి. దేవుడు కొద్ది కొద్దిగా ఆశీర్వదిస్తాం ప్రారంభించి, దీవిస్తాం ప్రారంభించి, వారి చేతి పనులు దేవుడు ఆశీర్వదిస్తాం ప్రారంభించి, వ్యాపారాలను ఆశీర్వదిస్తాం ప్రారంభించి, దాన్ని విస్తరింపజేస్తాం ప్రారంభించిన తర్వాత వాళ్ళు తక్కువగా కనపడుతూ ఉంటారండి. యా బాబా కనపడట్లేదని అడిగామనుకోండి, ఖాళీ లేదండి. ఏం లేదు? ఖాళీ లేదు, సంపాదించుకోవాలి. ఖాళీ లేదండి, ఆదివారమే పని వచ్చింది, ఆదివారమే కిరాయి వచ్చింది, ఆదివారమే మాకు ఎలా వచ్చింది, మరి నాకు అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి. మరి మనం సంపాదించుకున్న సంపద అంతా కూడా మనకు అక్కడికి వస్తుందా? చూడమ్మా, ఎక్కడ సామెతల గ్రంథంలో దేవుడు మాట చెప్తున్నాడు, 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. దేవుని స్తోత్రం. గట్టిగా తప్పలు కొడండి. దేవుడు చెప్తున్నాడు, ఉగ్రత దినమున నీ ధనమేది కూడా నీకు అక్కరకు రాదు, కానీ నీ నీతిని నేను చేస్తుందంటే కాపాడే విధంగా ఉంటుంది, నీ నీతి నీ ప్రాణాన్ని రక్షించే విధంగా ఉంటుంది. కాబట్టి నేటి దినాలు చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, ధనం ఉంటే సరిపోతుందా? మరి మన మధ్య దేవుడి కృపను బట్టి మన జనరేషన్లో కోవిడ్ అనే వ్యాధిని కూడా దేవుడు చూపించాడు. మరి ఆ రోజుల్లో మనం చూస్తే చాలా మంది దగ్గర విస్తారమైన ధనం ఉంది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, బతికించండి అని అనేక మంది ధనం తీసుకెళ్ళి హాస్పిటల్లో పోసి మరణం పాలైన వాళ్ళు చాలామంది మనకే. మరి వారి ధనం వారికి అక్కడికి వచ్చిందా? దేవుడు చెప్తున్నాడు, ధనాన్ని ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. అందుకని చెప్పాడు, అబ్రహాము నేను అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించాను, అబ్రహాము నేను అన్ని విషయాల్లో నేను దీవించాను. మరి లోతు కాదు, అదిగో నేను సోదోమ వెళ్ళిపోతాను, గోమొర్రా వెళ్ళిపోతాను, అక్కడ విస్తారమైన ధనం ఉంది, అక్కడ నేను సంపాదించుకుంటాను, అక్కడ నేను స్థిరపడతాను, అక్కడ నేను కుటుంబాన్ని కట్టుకుంటాను, అక్కడ నా జీవితాన్ని సంతోషంగా గడుపుతానని ఎవరి మధ్యకి వెళ్ళాడండి? యెహోవా దృష్టికి ద్రోహులను, దుష్టులైన ప్రజల మధ్యలో తను ఎప్పుడైతే కాపురం పెడతాం ప్రారంభించాడో. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎవరికి మనకి సంబంధం లేదంటే లోకానికి మనకే సంబంధం లేదు. నీకు ఏ సమయానికి ఏం కావాలో, ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఎవరికి తెలుసు అంటే భగవంతుడికి తెలుసు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ధనాన్ని చూసుకుని ఒకవేళ నువ్వు గర్విస్తే ఒక రోజు నువ్వేమవుతావు అంటే చతికిలి పడిపోయేవాడిగా అయిపోతావు. అందుకని వాడు అనుకుంటున్నాడంటే తినుము తాగుము విస్తారంగా ఉందండి. దేవుడు అన్నాడు, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణం కావాలని అడుగుతూ నువ్వేం చేస్తావు? ఎంత ధనం ఉంటే మాత్రం నీకు ఉపకారం ఏంటని అడుగుతున్నాడు దేవుడు. ఎంత ఆస్తి ఉంటే మాత్రం నీకు ఉపకారం ఏంటని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి దాన్ని అనుభవించాలి, అది మనకి సంతోషంగా ఉండాలి, అది మనకి దీవెనకరంగా ఉండాలి, మన ఆయుష్కాలం అంతా అది మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి. దాన్ని మనం అనుభవించే వారిగా ఉండాలంటే
దేవుని యొక్క కృప మనకు ఉండాలి. అందుకనే అబ్రహాము యొక్క జీవితం చూసినప్పుడు అబ్రహాము మరి 129 130 సంవత్సరాలు సంతోషంగా బ్రతికి అతని జీవితకాలం అంతా సుఖశాంతిని కలవాడిగా అబ్రహాం మనకే కనపడుతూ ఉన్నాడు. మరి లోతు కూడా ఉన్నాడు. లోతు సంపాదించాడు, అబ్రహాము సంపాదించాడు. లోతు దేవుడి దగ్గరికి వచ్చాడు, అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చాడు. కానీ లోతు ఏం చేశాడంటే దేవుడు పాదాలు విడిచిపెట్టి లోక సంబంధమైన ధనము కోసము లోకంలోకి ఎప్పుడైతే ప్రయాణము చేయటం ప్రారంభించాడో, ధనాకాంక్షతో ఎప్పుడైతే కొట్టబడటం ప్రారంభించాడో, లోతు జీవితంలో మనం చూసినప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఒక రోజున సమస్తాన్ని, అందుకని దేవుడు చెప్తున్నాడు, ఉగ్రత దినమున నీ ధనము నీకు అక్కరకు రాదు. ఏది నిన్ను కాపాడుతుంది, ఏది నిన్ను రక్షిస్తుంది, ఏది నిన్ను విడుదల చేస్తుంది, ఏది నీకు కాపుదలగా ఉంటుంది, దేవుని కృపని ఏది రప్పిస్తుంది అంటే దేవాదేవుడు చెప్తున్నాడు, నీ నీతి నిన్ను కాపాడే విధంగా, నీ నీతి నిన్ను రక్షించే విధంగా ఉంటుంది. కాబట్టి మానవుడికి ఏం ఉండకూడదంటే గర్వం ఉండకూడదు. ఈ గర్వం ఏం చేస్తుందంటే సర్వనాశంలోకి నిన్ను తీసుకెళ్ళిపోతుందండి. నీ ఆరోగ్యం పాడు చేస్తుంది, నీ ధనాన్ని పాడు చేస్తుంది, నీ పేరుని పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. అలాగే బైబిల్లో మనం చూస్తే నిర్గమాకాండము 5వ అధ్యాయము మరి 1-2 వచనంలో మనం చూస్తే ఫరో రాజు మనకు కనపడతాడండి. దేవుడు చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ విడిపించి మరి పాలు తేనెల ప్రపంచ దేశానికి మరి నేను తీసుకెళ్ళబోతున్నాను, మరి వాళ్ళని పంపించమని అడిగినప్పుడు అక్కడ ఫరో ఒక చిత్ర విచిత్రమైన మాట మాట్లాడతాడండి. యెహోవా ఎవరో, అతను ఎవరో నాకు తెలియదు. ఇవాళ చాలామంది దేవుడు ఎవరో, మా కష్టం, మా బలం, మా శక్తి, మా కష్టార్జితంతో మేము సంపాదించాం. దేవుడు చెప్తున్నాడు, భక్తిహీనులు మూర్ఖులు ఎలా మాట్లాడతారండి, దేవుడు లేడంటారంటండి. కానీ దేవుడు చెప్తున్నాడు, భక్తులు ఎలా ఉంటారంటే దేవుడి మీద ఆనుకునేవారుగా, దేవుడి మీద నమ్మకాన్ని కలిగిన వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు. అందుకని అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించినా, ఎంతగా దీవించినా, ఎంత ఉన్నత స్థితికి అబ్రహాముని తీసుకెళ్ళినా అబ్రహాం ఎప్పుడు కూడా దేవుడి ముందు విధేయత కలిగిన వాడిగా కనపడుతున్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, గర్విష్ఠులను నేను అణిచివేస్తాను, దీన మనస్కుల్ని ఘనతలకు నేను ఎక్కిస్తాను, ఉన్నతమైన శిఖరాలకు నేను ఎక్కిస్తాను. అలా మన జీవితంలో దేవుని ఆశీర్వాదం ఉండాలి, అలా మన జీవితంలో దేవుని కృప ఉండాలి, అలా మన జీవితంలో దేవుని దగ్గర మనము ఆశీర్వదించబడాలి అంటే దేవుడు చెప్తున్నాడు, ముందు నీ దగ్గర తగ్గించుకునే స్వభావం కావాలి. అది దేని విషయంలో అయినా సరే. చాలామంది మనం పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. మన ఇండియాలో మనం లెక్కేస్తే మరి పరాయి దేశాల్లో మరి బయట దేశాలు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇండియాలో చాలామంది ఏమవుతారంటే ఆయా కులాల్లో ఎక్కడికి వస్తారండి, మరి దేవుడి దగ్గరికి వచ్చి రక్షించబడుతూ ఉంటారు. మరి వారి కష్టకాలంలో, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో, వారి శోధనలో మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కులం మర్చిపోతారు, మతం మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, దివారాత్రులు చర్చలోనే ఉంటారండి. దేవుడు కొద్ది కొద్దిగా ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత ఏం గుర్తొస్తుందండి, మేము పలానా వాళ్ళం. ఎలా ఉండకూడదు అలా మేము, ఏమొస్తుందండి మనసులో, మనకే గర్వం మనకే పెరుగుతూ ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, గర్వం నిన్ను ఏం చేస్తుంటే అణిచివేసే విధంగా ఉంటుంది. గర్వం వల్ల నువ్వేం పొందుకుంటావంటే సర్వనాశనాన్ని పొందుకుంటావు. గర్వం వల్ల నువ్వేం పొందుకుంటావంటే మరి దేవుని యొక్క ఉగ్రతను. అందుకని మరి ఈ ఫరో రాజు మోషే మీద తిరుగుబాటు చేసి మోషేతో చెప్పాడు, నువ్వేం చేసుకుంటావు చేసుకో. దానికి దేవుడు ఇచ్చిన సమాధానం చూడండి ఒకసారి. ఆ నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం కానీ చదవండి ఒకసారి. నిర్గమకాండం 7వ అధ్యాయం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే మోషే చిన్నవాడిగా ఉన్నాడో, ఎక్కడైతే మోషే మరి చాలా చిన్నవాడిగా ఉన్నాడో, ఫరో ఎక్కడైతే చాలా పెద్దవాడిగా ఉండి ఫరో హృదయం నుండి ఎప్పుడైతే గర్వం పెరగడం ప్రారంభించిందో దేవుడు చెప్తున్నాడు, మోషే
నిన్నేం చేస్తానంటే ఫరోకు దేవుడిగా చేస్తాను. నిన్ను చూసి ఫరో దడిచేలాగా చేస్తాను. నిన్ను చూసి ఫరో వణికిపోయేలా చేస్తాను. నీ మాటను ఫరో అంగీకరించేలా చేస్తాను. ఫరో నీకు లోబడేలా నేను చేస్తాను. ఫరో నేను ఏం చేస్తానంటే అంత ముందిస్తాను. కారణం ఏంటంటే ఫరో హృదయం నిండా గర్వము. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు వారు చాలా చిన్నవారిగా, ఇజ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు వారు దేనికి పనికిరాని వారిగా, ఇజ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు వారు బానిసలుగా, ఇజ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు వారు ఐగుప్తు దేశంలో బానిసత్వం చేసుకుంటున్న చాలా చిన్న చిన్న వారిగా కనపడుతున్నారని మనం కూడా అనుకుంటూ ఉంటాం మన జీవితంలో. నేను చాలా మా చుట్టాల బంధువుల్లో చిన్నవాడిని. మనం కూడా మన జీవితంలో అనుకుంటూ ఉంటాం, మన స్నేహితుల్లో మనం చిన్నవాళ్ళం, విద్యలో నేను చిన్నవాడిని, ధనంలో నేను చిన్నవాడిని, లేదా పలానా దాంట్లో నేను చిన్నవాడిని, నా కుటుంబంలో నేను ఎన్నిక లేని వాడిని. దేవుడు చెప్తున్నాడు, ఇంటికి పనికొచ్చే రాయిగా చేస్తాను, వాడి 10,000 మంది మీద వాడిని శక్తిమంతుడుగా నేను మారుస్తాను. ఎప్పుడైతే దావీదు దేవుడి దగ్గర తగ్గించుకుని దావీదు దేవుడిని మహింపరిచే విధంగా, దేవుడిని గణపరిచే విధంగా, దేవుణ్ణి ఆరాధించే విధంగా దావీదు ఎప్పుడైతే నడుస్తూ ప్రారంభించాడో, మరి తన కుటుంబంలో వారి అన్నలందరికీ కూడా రకరకాల విద్యలు వచ్చు. కత్తి తిప్పడం వచ్చండి, మరి యుద్ధం చేయటం వచ్చు. దేవుడు చెప్పాడు, యెషయి కుమారులో నేను ఒకడిని రాజుగా ఏర్పాటు చేసుకుంటాను. యెషయి కుమారులో ఒకడిని నేను గణపరచబోతున్నాను. యెషయి కుమారులో నేను ఒకడిని గొప్పవాడిని చేయబోతున్నాను. యెషయి కుమారులో నేను ఒకడిని ఉన్నతుడిని చేయబోతున్నాను. మరి దేవుడు సెలెక్ట్ చేసుకోవడానికి దావీదు దగ్గర ఉన్న గొప్ప గుణాలేంటి, దావీదు దగ్గర ఉన్న గొప్ప శక్తి ఏంటి అని మనం చూసినప్పుడు దావీదు దగ్గర తగ్గించుకునే స్వభావము. అందుకనే దావీదు 22వ అధ్యాయంలో కీర్తనలు అంటాడు, అయ్యా నేను ఒక పురుగులాంటి వాడినయ్యా, నీ ముందు నేను ఒక పురుగులాంటి వాడిని తండ్రి. అయ్యా నేను ఒక చిన్నవాడిగా నేను జీవిస్తూ ఉన్నానయ్యా. నా జీవితంలో సమస్తాన్ని ఇచ్చినవాడు నువ్వు, నా ఒంటరి జీవితాన్ని బలపరిచిన వాడు నీవు, గొర్రెల దొడ్లోంచి రాజుగా మార్చినవాడు నువ్వు. దావీదు దేవుడు చెప్తున్నాడు, అయ్యా నా జీవితంలో నేను చాలా నీ ముందు చిన్నవాడిగా ఉన్నానయ్యా, తగ్గించుకునే స్వభావం గలవాడిగా ఉన్నానయ్యా. అందుకని మనము ఎక్కడ రెండో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు అతను రాజు అయ్యి మరి దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తాడు చూడండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎపోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు రాజుని చేసి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన తర్వాత ఆ రాజు ఏం చేస్తున్నాడండి, యెహోవా మందసం ముందు నాట్యం చేసేవాడిగా, ఆ పని వాళ్ళతో ఆ పాలేరులతో పాటు దేవుణ్ణి మహిమపరిచేవాడిగా, దేవుణ్ణి గణపరిచేవాడిగా, వాళ్ళందరి ముందు తగ్గింపు స్వభావం కలిగిన వాడిగా దావీదు మనకే కనపడతాడు. ఈ రోజుల్లో దేవుడు మనల్ని కొద్దిగా ఆశీర్వదిస్తే, కొద్దిగా దేవుడు మనల్ని దీవిస్తే, కొద్దిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, నేను చూస్తూ ఉంటాను, భోజనాలు అవి జరిగినప్పుడు చూస్తూ ఉంటానండి. చర్చిలో భోజనాలు అవి జరిగినప్పుడు అంతకుముందు బాగా ఆకులు ఎత్తేసి, కంచాలు ఎత్తేసి, గ్లాసులు కడిగేసి, ఎక్కడ పెట్టేసి ఎక్కడ పెట్టేసి, ఇలా చేసేసి అలా చేసేసి ఒక 2-3 సంవత్సరాలు చాలా ఆడవుడుగా ఉంటారు. తర్వాత కొద్దిగా చర్చిలో స్థిరపడ్డ తర్వాత కొద్దిగా తెల్ల సొక్కాలో లేకపోతే తెల్ల బట్టలు వేసుకొచ్చిన తర్వాత ఇంకేది ముట్టుకోరండి, ఆ మూలన ఈ మూలన నిలబడుతూ ఉంటారు. ఏదైనా దీనికి అంటికిపోద్దేమో అని భయం అండి. ఒకప్పుడు వస్త్రం లేక బాధపడ్డాం, ఒకప్పుడు అనేకమైన ఇబ్బందులతో బాధపడ్డాం, అనేకమైన కష్టాలతో మనం బాధపడ్డాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుడి పని మనం చెయ్యాలి, దేవుడి పనికి మనం ముందుండాలి, దేవుడి పనిలో మనం సాకారుగా ఉండాలన్న ఆశ కన్నా కూడా నేను చూస్తూ ఉంటాను.
ఏదైనా అంటుకుంటే మనకి ఏదైనా ముట్టుకుపోయి మనకి ఏదైనా డాగడిపోద్దేమని భయపడిపోతూ ఉంటారు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని మందసం ముందు నాట్యమాడేవాడిగా. భార్య అంటుందంటే తెలియట్లేదా, నువ్వు రాజు అన్న జ్ఞానం నీకు లేదా? నువ్వు రాజు అన్న జ్ఞానం లేకుండా పనివారితో పాటు డ్యాన్స్ చేసేవాడిగా ఒక పనివాడిగా నువ్వు ఎలా ఉన్నావు అన్నప్పుడు దావీదు చెప్తున్నాడు దేవుని ముందు తగ్గించుకునేవాడిగా. ఈ రోజుల్లో చాలామంది మనం దేవుడి దగ్గరికి వచ్చి గర్వంతో మనం కొట్టబడితే గర్వానికి దేవుడు చెప్తున్నాడు అణిచివేయబడతావు. గర్వానికి ఏమొస్తుందంటండి? శాపం వస్తుందంటండి. గర్వానికి దేవుడు చెప్తున్నాడు శిక్ష భయంకరంగా ఉంటుంది. అందుకని మనం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ మరి ఆరిన నేల మీద దాటి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు మోషేతో ఫరో ఒక సైన్యాన్ని సముద్రంలో ముంచివే. ఫరో యొక్క గర్వాన్ని దేవుడు అణిచేస్తా ఉన్నాడు. ఫరో యొక్క అహంభావాన్ని దేవుడు అణిచేస్తా ఉన్నాడు. ఫరో యొక్క మరి అహాన్ని అనుకుంటా ఉన్నాడు ఎవ్వరూ లేరు, వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు చాలామంది మన కోసం అనుకుంటా ఉండొచ్చు మన పక్షాన్ని ఎవరు లేరని. కానీ నువ్వు ఎప్పుడైతే వినయ మనస్కుడిగా ఉండి దేవుడి దగ్గర నువ్వు తగ్గించుకునేవాడిగా ఉంటే దేవుడు చెప్తున్నాడు నీ పక్షాన్ని ఎవరు పోరాడతారంటండి? దేవుడు పోరాడతాడు. దేవుడు చెప్తున్నాడు వినయ మనస్కులు నేను ఏం చేస్తానంటే ఘనతకే ఉన్నతమైన స్థితికి గొప్ప స్థితికి నేను హెచ్చించేవాడిగా ఉంటాను. వారిని నేను గొప్పవాడిని చేస్తాను. ఎవరినని చేస్తానో, ఎవరిని పాడు చేస్తానో, ఎవరిని దూరం చేస్తానో, ఎవరు దేవుడికి దూరంగా ఉంటారో, ఎవరు దేవుని యొక్క దీవెన పొందుకోలేరు, ఎవరు దేవుని యొక్క కృప పొందుకోలేరంటే దేవుడు చెప్తున్నాడు గర్వాంధులు దేవుని యొక్క కృపనే పొందుకోలేరు. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, మన మనసుని పరిశోధించుకుంటూ ఉండాలి, మనం ఆలోచించుకుంటూ ఉండాలి, మనం చూసుకుంటూ ఉండాలి. మన మనసుకు ఒకవేళ గర్వం వస్తే చెప్పాలి, దాన్ని దూరంగా పొమ్మని చెప్పాలి. అందుకని యాకోబు పత్రికలో దేవుడు అంటూ ఉంటాడు చూడండి ఒకసారి ఇక్కడ 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు ఒకటిగా నువ్వు దేవుడి దగ్గర తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు అపవాదితో పోరాడగల శక్తి నీకు ఉండాలి. ఆయన తరిమి కొట్టాలంటే వాడి మీద తిరగబడాలంట. ఎప్పుడైతే నువ్వు తిరగబడతావో, ఎప్పుడైతే అపవాది నువ్వు గద్దిస్తావో, అపవాది నువ్వు పారదోలతావో దేవుడు చెప్తున్నాడు నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. అందుకని మనం మత్తయి సువార్త మరి 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది వచ్చి అంటా ఉన్నాడు అయ్యా ఈ ఉన్నత శిఖరముల పైకి తీసుకెళ్ళి బాగా పైకి తీసుకెళ్ళి అన్నాడు. ఒక్కసారి నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోక సంపదలన్నీ నీకు ఇచ్చేస్తాను, లోకంలో ఉన్న ఘనతంతా నీకు ఇచ్చేస్తాను. వెంటనే దేవుడు చెప్పాడు అవతలకు పోరా సాతానా, సమస్తమున ఇవ్వగలిగిన శక్తిమంతుడు నా దేవుడై ఉన్నాడు. ఇవాళ మనం చాలామంది కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడి వైపుకి చూడకుండా సాతానిచ్చే ఆలోచనల వైపు. మనకి ధనాకాంక్ష పెరిగిపోతున్నప్పుడు చెప్పాలి, మన మనసుకు చెప్పాలి ధనాకాంక్ష సమస్త పాపములకు మూలము, సాతానును ఆలించిపో. ఒకవేళ కయ్యలాగా గర్వం పెరిగిపోతుంది అనుకో మనసుకు చెప్పాలి. సహోదరుడి మీద ద్వేషం పెరిగిపోతుంది అనుకో మనసుకు చెప్పాలి. ఒకవేళ కులహంభావంతో కొట్టబడుతున్నావు అనుకో చెప్పాలి. ఇలా మనం పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత ఆ కులం ఈ కులం అనుకుంటున్నాం, కానీ మనం పుట్టినప్పుడు ఏ కులమో ఏంటో ఏదో కూడా మనకే ఏం తెలియదండి. కానీ పెరిగిన తర్వాత మనం అనుకుంటూ ఉంటాం మాది ఫలానా కులం, ఆడు తక్కువవాడు, ఈడు తక్కువవాడు, ఈడు తక్కువవాడు, ఆడు తక్కువవాడు. దేవుడు చెప్తున్నాడు అహంభావులు నేను ఏం చేస్తా అంటే అణిచివేస్తాను. గర్వంతో నువ్వు కొట్టబడిన ఏమప్పుడు నువ్వేవుతా ఉంటే శాపాన్ని కొని తెచ్చుకున్నవాడిగా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి, దేవుడి దగ్గర వినయ మనస్కులుగా ఉండాలి, దేవుడి దగ్గర తగ్గించుకునే వారిగా ఉండాలి. రెండవదిగా సాతాన్ని పారదోలే వారిగా మనం ఉండాలి.
దాన్ని తవిరేవారుగా మనం ఉండాలి. దాన్ని మన దగ్గర నుంచి దూరంగా మరి గెంటేసే శక్తి మనకు కావాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దాన్ని నువ్వు తిరగబడాలి. మన మనసులోకి గర్వం వచ్చినప్పుడు, ధనాకాంక్ష వచ్చినప్పుడు, స్వార్థం వచ్చినప్పుడు, ఈర్ష్య వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు, మత్సరం వచ్చినప్పుడు ఏమవుతుంది? గర్వం వస్తే ఎవరికి దూరం అయిపోతాం మనం? చూడమ్మా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. పౌరులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకముతో స్నేహము, ఈ లోకముతో ప్రయాణము, ఈ లోకంతో జీవితము ఎవరితో వైరం అంటే దేవునితో వైరము. వాడు దేవుడికి ఏమవుతాడంటే శత్రువుగా పరిగణించబడతాడంటండి. కాబట్టి మనం ఎలా ఉండాలి దేవుడి దగ్గర? చాలామంది మనం ప్రారంభ దశలో బాగుంటాం. మరి బైబిల్లో మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఎక్కడి నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారు. వారందరూ కూడా ఎడారిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆకాశం నుంచి ఆహారాన్ని కొమ్మరించి చేసి మరి వారి మధ్య నీరు ఉపగించి వారందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తూ ఉండగా బైబిల్లో మనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో కొరాహు అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. దేవుడు ఆశీర్వదించి దీవించి గొప్పవాణి చేసి మరి దేవుడు నడిపిస్తూ ఉండగా చూడండి ఒకసారి 3వ వచనం చదవండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోనికి ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంగము మీద మిమ్ములను మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కోరాహు అక్కడ మనం చూస్తే ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడంటే మోషే మీద తిరుగుబాటు చేసేవాడిగా చెప్తున్నాడు. అయ్యా ఏమొద్దు, మీ పెత్తనం మాకొద్దు, మీ అధికారం మాకొద్దు. దేవుడు చెప్తున్నాడు, అధికారులకు నువ్వు లోబడి ఉండాలి. తీతు గ్రంథం మరి 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే దేవాదేవుడు అక్కడ చెప్తున్నాడు, నీ అధికారులకు నువ్వు లోబడి ఉండు. వారి దగ్గర ఏది దొంగలించొద్దు, వారి నుంచి ఏది ఆశించొద్దు, వారికి నీవు విధేయత చూపించేవాడిగా ఉండు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చారండి వీళ్ళు. ఇది ఐగుప్తు దేశానికి వచ్చారు. దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు. మోషే లాంటి నాయకుడిని పెట్టి నడిపిస్తూ ఉండగా వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నీతో మాకిక పని లేదు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా మాట్లాడగలం, మాకు తెలుసు. ఏమొచ్చిందండి కొరాహుకి? మనసు నిండా గర్వం వచ్చేసింది. మన పెద్దలు చెప్తారు, మాతృదేవో భవ గురుదేవో భవ. గురువుల్ని గౌరవించండి, గురువుల్ని సన్మానించండి, వారికి విలువనివ్వండి అని చెప్తుండగా ఈ కోరాహు చేస్తున్నాడు, దేవుడి మీద వ్యతిరేకంగా చేస్తున్నాడు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మీతో మాకు ఇంకా పని లేదు, మేము బ్రతకగలం. ఈ రోజుల్లో చాలామంది మనం అవసరాలు తీరిపోయిన తర్వాత మన పిల్లలని కూడా చూస్తూ ఉంటాం. పని అంతా అయిపోయిన తర్వాత మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి, తల్లిదండ్రులకు విధేయత చూపించేవారుగా ఉండండి. మరి భార్యల కోసం చెప్తే భగవంతుడు ఎక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మరి 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు భార్యల కోసం చెప్తున్నాడు, భార్యలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి, విధేయత చూపించేవారుగా ఉండండి. కానీ ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో సంతోషం లేకపోతాను, నెమ్మది లేకపోతాను గల కారణము దేవుడు చెప్పిన ప్రకారంగా మనం బ్రతకలేకపోతాం. ఎందుకంటే వాక్యం అంటే సరిపోదండి. ఏం చేయాలంట? యాకోబు పత్రికలో చూడండి 1వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం ఎలా వినాలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 22వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు
మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండవలెనని ఉండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వాక్యము మీరు వినుమాత్రము వారిగా ఉండటం వల్ల మీకు ఎలాంటి ఉపకారము, ఎలాంటి ఆశీర్వాదము, ఎలాంటి దీవెన లేదు. వాక్యానుసారమైన జీవితం మీకు కావాలి. చాలామంది మనం గుడికి వస్తూ ఉంటాం, సన్నిధికి వస్తూ ఉంటాం, దేవుడి చర్చికి వెళ్తూ ఉంటాం, వాక్యము విస్తారంగా వింటాం, మళ్ళీ పైగా అనుకుంటూ ఉంటాం, ఆ పాస్టర్ గారు బాగా చెప్తున్నారు, ఈ పాస్టర్ గారు బాగా చెప్తున్నారు, ఫలానా చర్చిలో బాగా చెప్తున్నారు, ఫలానా ఆయన చాలా బాగా చెప్తున్నారు, ఆయన వాక్యము చాలా బాగా చెప్పారు. మరి ఏం నేర్చుకున్నావు? మాట్లాడుతూ నేర్చుకున్నావా? చాలామంది ఎలా వాక్యాలు చెప్పమంటే మనం చాలా మంచి మంచి వాక్యాలు, చాలా వాక్యాలు టకటకా చెప్పేస్తూ ఉంటామండి. పక్కనోడికి వాక్యం చెప్పమన్నప్పుడు చాలా స్పీడ్గా చెప్పేస్తూ ఉంటాం. నువ్వు ఇలా ఉండొచ్చా, ఇలా మాట్లాడొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా. అదే మన దాకా వచ్చేటప్పటికి దానికి ఏదో ఒక కారణం చెప్తూ ఉండు, అది ఇలాగా, అది అలాగా, ఇది ఎలాగా అని. కానీ దేవుడు చెప్తున్నాడు, వినువాడు మాత్రంగా నీవు ఉంటే ఎలాంటి ఉపకారం నీకు లేదు. వాక్యాన్ని బట్టి బ్రతికే జీవితం నీకు కావాలి. వాక్యానుసారమైన జీవితం నీకు కావాలి. వాక్యంలో నడవగలిగిన శక్తి నీకు కావాలి. అందుకని అన్నాడు, ఈ కోరవ అన్నాడు, అంతా మాకు తెలిసిపోయింది, అంతా మేము చూసేసాం, అంతా మా వల్ల అయిపోతుంది, నీతో మాకు ఇంకా పని లేదు, నీ మాట వినవలసిన అవసరమే లేదు. చూడండి అక్కడ ఉంటుంది, 8-9 వచనాలు ఉంటుంది. చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్ములను తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలచి వారు చేయవలసిన సేవ చేయునట్లును ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్ములను వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడున ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొను కదా. దేవుని స్తోత్రం. ఇక్కడ మోషే అన్నాడు, వాళ్ళకి ఇచ్చిన పని అంతట్లో కూడా అతను అనుకున్నాడంటే, నీ లేవి గోత్రానికి ఇచ్చిన పని అంతా కూడా చిన్న పని, నేనేం చేస్తానంటే మోషే పని నేను చేసేస్తాను. ఇవాళ చాలామంది సంఘంలో మరి సేవ అంటే అనుకుంటూ ఉంటారు, అభిషేకం అంటే అనుకుంటూ ఉంటారు, నేను మరి మైక్ పట్టుకుని మాట్లాడేయాలి, నేను సంఘం కట్టేయాలి, లేకపోతే నేను ఇలా చేసేయాలి, నేను ఇలా ప్రార్థన చేసేయాలి, అలా వాక్యం చెప్పాలి, ఎలా చేసేయాలి, అలా చేసేయాలి. దేవుడి పని, ఏ పని మనం చేసినా అది సేవలోకి వస్తుంది అది. అందుకని రోమాపత్రిక 12వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, శరీర అవయవాలు ఏ విధంగా ఒకదానికొకటి ఎలా పనిచేస్తున్నాయో సంఘములో చేసే ప్రతి పని. శరీర అవయవాల్లో కన్ను గొప్పదే అని అనుకుంటే సరిపోదు, నాలుక నేనే గొప్పదాన్నని అనుకుంటే సరిపోదు, గుండె నేను ఒక్కదాన్ని గొప్పదాన్నని అనుకుంటే సరిపోదు, కిడ్నీలో ఒకవేళ మేము లేకపోతే మరి ఫిల్టరేషన్ ఎవరు చేస్తారో, మేమే గొప్ప వాళ్ళమని ఒకవేళ కిడ్నీలు అనుకుంటే సరిపోదు. ఇవన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉంటేనే ఈ దేహము నడిపించబడుతుంది. అలాగే దేవుడు చెప్తున్నాడు, సంఘంలో ఉన్న వారు అందరూ కూడా దేవుని యొక్క కార్యాల్లో, దేవుని యొక్క పనుల్లో, దేవుని యొక్క వ్యవహారాల్లో దేవుడు దేనినైతే నీకు ప్రేమించి ఇచ్చాడో, ఏ పనైతే దేవుడు నీకు ప్రేమించి ఇచ్చాడో, ఏ పనిలో అయితే దేవుడు నిన్ను ఉంచాడో, దేనికై దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, దేనికై దేవుడు నిన్ను పిలిచాడో, ఒకవేళ ఏ ఉద్యోగం ఇచ్చాడో, లేకపోతే దేవుడు నీకు ఏ స్థితిని ఇచ్చాడో, ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మనం ఎప్పుడైతే క్రమశిక్షణతో మన పని మనం చేస్తూ ఉంటామో. అందుకని ఈ కోరహు అబీరాములు ఏం చేస్తున్నారంటే మరి సేవకుల మీద తిరుగుబాటు చేసేవారుగా.
ఈ అభిరాము కోరాహులు ఏం చేస్తారంటే వారు అధికారుల మీద దేవుడు చెప్తున్నాడు, అధికారులకు మీరు లోబడి ఉండండి. మీరు ఒక చోటన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగ అధికారులకు దేవుడు చెప్తున్నాడు నువ్వు లోబడి ఉండాలి. ఇలా ప్రపంచంలో కనపడింది ఏంటంటే లోబడే స్వభావము పోయిందండి. గర్వం బాగా పెరిగిపోయింది, ప్రపంచమంతా పెరిగిపోయింది. ఇవాళ దేశాల్లో సమాధానం లేకుండా ప్రపంచ యుద్ధాలు జరుగుతాను గల కారణం ఏంటంటే మేము గొప్ప అంటే మేము గొప్ప. దేవుడు చెప్పాడు రాజ్యం మేక రాజ్యం వస్తుంది, ప్రజల మేక ప్రజలు వెళ్తారు, ఉగ్రత దినాలు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మనం ఎలా ఉండాలి, దేవుడి సందులో ఏ విధంగా ఉండాలి, దేవుని దగ్గర ఎలా మనం తగ్గించుకుని ఉంటే దేవుడి దగ్గర మనకు ఆశీర్వాదం ఉంటుందంటే అబ్రహాములాగా ఎప్పుడైతే దేవుడి ముందు మనం తగ్గించుకునే వారిగా ఉంటామో. అందుకని 18వ అధ్యాయంలో ప్రార్థన చేస్తా అంటాడు, అయ్యా నేను ఒక ధూళి లాంటి వాడినయ్యా. మరి ఒకసారి నీతో మాట్లాడుతున్నాను, జ్ఞాపకం చేసుకొని అయినా తప్పుగా అనుకోక తండ్రి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గర గుళ్ళో ఉంటూ మన హృదయం అంతా గర్వంతో నింపుకుంటే ఏమవుద్దండి? అభిరాము కోరాహులు ఏమయ్యారంటే భూమి తెరవబడి ప్రాణాలతో ఉండగానే వారందరూ కూడా చనిపోయారని బైబిల్ చెప్తుంది. ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే మనం చూస్తే ఒకసారి ఇంకా భయంకరమైన మాటలు మాట్లాడుతుంటాడు అతను. ఒకసారి చూడమ్మా 16వ అధ్యాయము మరి 13వ వచనం కానీ చూడండి ఒకసారి. 13, 14 వచనాలు. అయితే వారు మేము రాము ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్ములను తీసుకొని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావాలనా? అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్ములను తీసుకొని రాలేదు. అమ్మా పొలములు ద్రాక్ష తోటలను స్వాస్యము మాకు ఇయ్యలేదు. దేవుని స్తోత్రం. ఈ కోరాహు అభిరాములు అంటున్నారు మేము రాము, నీ మాట వినము, నీతో పాటు నడవము, నువ్వు చెప్పినట్లుగా వినవలసిన అవసరం మాకు లేదు, నీవు మా మీద పెత్తనం చేస్తున్నావా? ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటండి? ఎలా కనపడుతుంది? ఇవాళ మనం అంటూ ఉంటాం దేవుడిని నమ్ముకోకముందే మాకు బాగుందండి, అయ్యో అప్పుడే బాగుందండి, చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న సమస్య రాగానే మనం అంటూ ఉంటాం అప్పుడే బాగుందండి, ఇప్పుడే బాగుందండి, అలాంటప్పుడు బాగుందండి. ఈ అభిరాము కోరాహులు కూడా, ఈ కోరాహు కూడా అంటా ఉన్నాడు మేము రాము. ఎక్కడి నుంచి మమ్మల్ని తీసుకొచ్చావంటే పాలు తేనెలు ప్రవహించు. ఏంటంటే ఐగుప్తు దేశం ఎలా ఉందంటే అడికి ఎలా ఉందంటండి? పాపం వాడికి సంతోషాన్ని ఇస్తుందంటండి, పాపం వాడికి భీతిని ఇస్తుందంటండి, పాపం వాడికి ఆనందాన్ని ఇస్తుందంట, పాపం వాడికి మరి ఏం చేస్తున్నాడండి? సంతోషాన్ని ఇస్తున్నాడు అన్నాడండి. ఏమన్నాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నుంచి మమ్మల్ని ఎక్కడికి నువ్వు తీసుకొచ్చేసావు, కాబట్టి నీతో రావాల్సిన అవసరం మాకు లేదు, నీతో నడవలసిన అవసరం మాకు లేదు, నీకు లోబడి ఉండవలసిన అవసరం మాకు లేదు, నీకు విధేయత చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఎలా ఉండాలో మాకు తెలుసు, ఏ విధంగా బ్రతకాలో మాకు తెలుసు. అవిధేయత దేవుడు చెప్తున్నాడు అవిధేయత వల్ల మనకి ఏమొస్తుందంటే శ్రమ వస్తుంది, శాపం వస్తుంది. ఇవాళ చాలామంది దేవుడి దగ్గర ఉండి కొద్దిగా మనం దేవుడి దగ్గర నడగానే అన్నీ మనకు తెలిసిపోయినట్లుగా. ఏమన్నా కొద్దిగా అన్నయ్య గారు లాంటి ఆయన కొద్దిగా నెత్తి మీద కొద్ది తైలం పోసి అభిషేకించారనుకోండి, ఇంకా వాక్యమైన అవసరం లేదు, ప్రార్థన చేసుకో అవసరం లేదు, ఇంకా విశ్వాసం చేసే కార్యాలు ఏవి చేయవసరం లేదు, అన్నీ పాస్టర్ గారికే తెలుసండి. ఈ జబ్బు మెయిన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందని నేను గమనిస్తే దైవజనుల్లో బాగా ఎక్కువ ఉంటుందండి ఈ జబ్బు. ఈ గర్వం అనే జబ్బు విశ్వాసుల కన్నా నేను చూశాను దైవజనుల్లో బాగా ఎక్కువ ఉంటుందండి. ఏమవుతుందండి? ఎవరికో నెత్తిమే చేపెట్టి ప్రార్థన చేస్తామండి, చావు బతుకుల్లో ఉన్న వాళ్ళు ఎవరినో తీసుకొస్తారు, నెత్తిమే చేపెట్టి ప్రార్థన చేస్తాం, వెంటనే తగ్గిపోయి ఆరోగ్యం వచ్చి ఆవిడ శుభ్రంగా ఉందనుకోండి, ఆవిడకి యాక్కేసి అక్కడ నుంచోపెట్టి మైక్లో మరి మైక్ ఇచ్చి నేను ప్రార్థన చెయ్యగా
దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. దేవుడు కేవలము మరి ఆయన శిష్యులకు అభిషేకించినప్పుడు అధికారాన్ని ఇచ్చాడు. మీరు అంధకార శక్తులను బంధించండి, అనారోగ్యంగా ఉన్నవారిని ప్రార్థించండి, వారిని నేను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు. ఇలా ఒక్క నలుగురు నడిపించే దైవజనుడు ఉంటే మనం చూస్తూ ఉంటాం, ఇంకో దైవజనుడిని ఏదో ఒక పేరెట్టి తిడతా ఉంటారండి. ఏం పట్టుకుందండి? కైనికి పట్టుకున్న దెయ్యం ఎవరికే? విశ్వాసులకు కాదండి, ముందు మమ్మల్ని పట్టుకుంటుంది. ఎందుకంటే మమ్మల్ని పడగొట్టేసింది అనుకోండి, మిమ్మల్ని పడగొడతాం చాలా సులువు. నాయకులు లేడనుకోండి, ఒకటి మనం చూస్తూ ఉంటాం కదా, స్కూల్కి మనం ఎలా ఒకవేళ క్లాస్కి సంబంధించిన టీచర్ రాలేదనుకోండి, ఏంటి పరిస్థితి అక్కడ? పిల్లలు టేబుల్ పైన ఉంటారు, క్లాస్ రూమ్ ఎలా ఉంటుందండి? ప్లే గ్రౌండ్ కన్నా కూడా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే టీచర్ అనే ఆ వ్యక్తి ఎప్పుడైతే అక్కడ లోపల లేడో అక్కడ అంతా కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి సాతాను గాడు ఏం చేస్తాడంటే ముందుగా దైవజనుల్ని పడగొడతానికి ట్రై చేస్తాడు, వాళ్ళలో దూరతాడండి. అందుకని మనం చూస్తూ ఉంటాం, మాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా, ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, అక్కడి చెప్పి పాస్టర్ గారిని తిడుతూ ఉంటాను, నా తర్వాత వచ్చిన నన్ను తిడుతూ ఉంటాడు, ఆ తర్వాత వచ్చిన ఇంకో ఆయన తిడుతూ ఉంటాడు. ఇంకేంట్రా బాబు అంటే పొద్దున్న సాయంకాలం దాకా ఆ నీడు ఈ నాడు ఆ నీడు ఏం చెప్పమండి? ఏం కావాలి? ఏం కావాలి? ప్రజలకు ఏం కావాలి? మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోద్దా? ఇప్పుడు ఒక కుటుంబంలో మనం తల్లిదండ్రులను చూసామనుకోండి, పొద్దున్న సాయంకాలం దాకా గొప్పలు చెప్పుకుంటే సరిపోద్దా? కష్టపడాలి, మంచి ఆహారం తీసుకురావాలి, మంచిగా ధనాన్ని సంపాదించాలి, వారికి మంచి బట్టలను ఇవ్వాలి, వారిని మంచిగా నడిపించాలి, వారికి మంచి మరి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి, వారికి మంచి స్కూల్లో పంపించాలి, వారికి కావాల్సిన కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా శుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. అలాగే సంఘ కాపరులు మరి ఆ బిడ్డల్ని మంచి మార్గంలో నడిపించవలసిన మరి బాధ్యత సంఘ కాపరులకే ఉంటుంది. కాబట్టి గర్వంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏం చేస్తుందంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను నాశనం చేస్తుంది. ఈ కోరావుని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. ఈ కోరావుకి దేవుడు కొద్దిగా ఆశీర్వాదాన్ని ఇవ్వగానే, కొద్దిగా కోరావుకి మాట్లాడుతూ రాగానే, కొద్దిగా కోరావుకి వాక్యం చెప్తూ రాగానే, కొద్దిగా కోరావుకి ప్రార్థన చేయడం రాగానే అంటున్నాడు, మోషే ఎవడో ఆడెవడో ఈడెవడో. ఇవాళ చాలామందిని ఆయన ఎవరో ఈయనెవరో ఈడెవడో ఆడెవడో అని పాస్టర్ మరి పెద్ద పెద్ద దేవజనులు కూడా ఏకవచనంతో వాళ్ళ ఇష్టానుసారంగా తిడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సాతాను పారదోలాలి. నీలో అలాంటి అవలక్షణాలు కనబడినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నాయన నేను ఎవరిని విమర్శించకుండా ఉండినట్లు నన్ను కాపాడు నాయన. అయ్యా ధర్మనే గర్వం నాలో రాకుండా కాపాడు నాయన. ఒకవేళ నువ్వు కొద్దిగా అందంగా ఉన్నావు అనుకో, అందమనే గర్వము సౌందర్యమనే గర్వము నాలోకి రాకుండా కాపాడు నాయన. ఒకవేళ నీలో కులగర్వం వచ్చేస్తుంది అనుకో, ప్రార్థన చేసుకో దేవుడి దగ్గర, నాలో ఉన్న ఈ కులహాంభావాన్ని తీసివేయి తండ్రి. క్రీస్తు రక్తంలో కడగబడ్డ నేను నీ దగ్గర ఎప్పుడు కూడా తగ్గించుకునే స్వభావాన్ని గుణాన్ని కలిగిన వాడిగా నేను ఉన్నట్లు నన్ను నడిపించిన ఆయన అని దేవుడిని అడగాలి. ఇవాళ చాలామంది కుటుంబాల్లో పిల్లలు మరి వారి మాటలు వినలేకపోతాను గల కారణం, తల్లిదండ్రుల యొక్క మాట వినలేకపోతాను గల కారణము మొట్టమొదటిగా తల్లిదండ్రుల దగ్గరే ఏముంటలేదండి. బైబిల్లో మనం చూస్తే నోవాహు మనకు కనపడతాడు. నోవాహు యొక్క బిడ్డలో మరి నోవాహు రక్షణ ఏర్పాటు చేసి మరి నోవాహు మరి ఆ ఉగ్రత దినాల్లో, ఆ భయంకరమైన దినాల్లో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మరి ఒక నావను ఏర్పాటు చేసి ఆ నావలోకి దేవుడు మరి నీ కుటుంబాన్ని అంతటిని తీసుకురమ్మన్నప్పుడు మరి నోవాహు 3 కుమారులు 3 కోడళ్ళు వారి సంతానం అంతా కూడా ఎవరి మాట విన్నారండి? నోవాహు యొక్క మాట వింటూ ఉన్నారు. కారణం ఏంటంటే నోవాహు దేవుడి దగ్గర నడిచే విధానం అలాంటిది. ఇవాళ చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, మన పిల్లలు మన మాట వింటలేదంటే మనం దేవుడి దగ్గర ఎలా ఉన్నాం, మన నడక ఎలా ఉంది, మన ప్రవక్తన ఎలా ఉంది. ఒకప్పుడు నేను చాలా తిరుగుబాటు కలివాడిగా ఉండేవాడిని, చాలా వ్యతిరేకమైన వాడిగా ఉండేవాడిని. కానీ ఎప్పుడు కూడా మా నాన్నగారు ఫస్ట్లో చెప్పారు ఇలాగ అలా అని చెప్పారు, తర్వాత ఆయన చెప్తూ మానేశారు. కానీ ఆయన నడక, ఆయన ప్రార్థన, ఆయన విధానము, ఆయన దేవుడి దగ్గర ఉంటున్న మరి ఆ విధానము నన్ను అనేకమైన విషయంలోకి మార్చింది. ఎంతకాలమో మా నాన్నగారు నన్ను పొద్దున్నే లెగరా 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 అని లేపి రోజు మా నాన్నగారికి నాకు రోజు యుద్ధం అయిపోయిందండి. మా నాన్నగారు ఎప్పుడైతే తెల్లారి గట్ల 3:30కి లెగిసి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారో ఇవాళ నేను 4:30కి లెగిసి ప్రార్థన
ఆయన ప్రవక్తన, ఆయన విధానము. ఎప్పుడు కూడా ధనం కోసం చెప్పారు, అది మన దగ్గర శాశ్వతం కాదు. దేవుడు శాశ్వతం, మన దేవుడు కూడా ఉండాలి, ధనం కూడా మనం ఉండకూడదు. ఎన్నో అవతకులు వచ్చినాయి, సంఘంలో ఎన్నో గలిబిలు జరిగినాయి, ఎన్నో ప్రాబ్లం జరిగినాయి, ధనం విషయంలో కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి. ఎప్పుడు కూడా నాన్నగారు ఒకటి అన్నారు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అన్ని దేవుడు చూసుకుంటాడు, నీకు సంబంధం లేదు, ఎక్కడ నువ్వు మాట్లాడకు. ఎంతున్నా నాన్నగారు అనేవారు, తగ్గించుకుని మనం ఉండాలి దేవుడి దగ్గర. ఎప్పుడో కారు కొనేద్దాం ఉన్నానండి నేను. ఎప్పుడో ఒకే మాట అనేవారు నాన్నగారు, నేను కారులో వెళ్ళిపోతే రోడ్డు అంటే ఒకవేళ ఎవడైనా ప్రార్థన చేయించుకోవాలని అన్నయ్య గారు అని కేకెత్తే ఆ మాట నాకు వినపడదు, కాబట్టి నేను మోటార్ సైకిల్ మీదే తిరుగుతానని ఊరండి ఆయన. కావాలంటే నువ్వు కొనుక్కో కారు, నాకొద్దు. మనం ఎంతగా దేవుడి దగ్గర తగ్గించుకునే వారికి ఉంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఘనతకెక్కిస్తాను, ఉన్నతమైన స్థితి తీసుకెళ్తాను, నిన్ను ఏం చేస్తానంటే దేవుడు గొప్ప స్థితికి. ఎప్పుడంటే నువ్వు దేవుడి దగ్గర వినయ మనస్కుడు అయి దేవుడి దగ్గర నువ్వు లోబడే స్వభావం కలిగిన వాడిగా ఉన్నప్పుడు. అలా కాకుండా మనం అహంతో మనం కొట్టబడితే దేవుడు చెప్తున్నాడు, అహంకారులు నేను ఏం చేస్తానంటే అణిచివేస్తాను. గొలియాతుని ఎలా అణిచేశాడో అలా ఎవరినండి, ఎవరినే, మనల్ని కూడా. ఎవరినండి, మనల్ని కూడా. ఒకవేళ మన మనసులో మరి గర్విస్తూ మన దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులు కలిగి గర్వంతో మనం కొట్టబడితే దేవుడు చెప్తున్నాడు, అందరి ముందు దేవుడు నేను చెప్తున్నాడు చిన్నవాడిగా చేసేస్తాను. కానీ ఎప్పుడైతే నువ్వు మరి దేవుడి దగ్గర తగ్గించుకునేవాడిగా ఉంటావో దేవుడు చెప్తున్నాడు నిన్ను హెచ్చించేవాడిగా మారుస్తాను. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు సొలొమోనుతో, నా కుమారుడా సొలొమోను. చూడము ఒకసారి అక్కడ 2 దినవృత్తాంతాల గ్రంథము 1 దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదువున్నాం ఒకసారి. 1 దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడు యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవింపుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోనుతో చెప్తున్నాడు, మరి దావీదు విస్తారంగా సంపాదించాడు, బాగా సంపాదించాడు, మరి 12 రాజ్యాల మీద రాజుగా ఉన్నాడు, చాలా చుట్టుపక్కల రాజులతో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మరి దావీదు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. చనిపోయే ముందు కొడుకుని కేకేసి చెప్తున్నాడు, మనం ఏం చెప్తామండి, అక్కడ అరెకరం చూసావా, అరెకరం మీద మూలన ఆ 1 సెంటు మందే, ఆ పక్కనోడు అత్తమాల మనం గొడవ పెడుతున్నాడు, రేపు పొద్దున్న ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా ఆ సెంటు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఇదిగో పలానా చోట ఇంత పెట్టాను, పలానా చోట అంత పెట్టాను. దావీదు చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, నీ దేవుడు హృదయాంతరంగాల్ని పరిశోధించేవాడు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ సమస్తాన్ని ఎరిగినవాడు. నువ్వు ఆయన్ని వెతుకుతావా, ఆయన నీకు దొరుకుతాడు. ఒకవేళ నువ్వు విసర్జించి లోక సంబంధమైన వాటిని వెతుక్కుంటూ నువ్వు ప్రయాణం చేస్తావా, చెప్తున్నాడు దేవుడు నీకు విరోధి అయిపోతాడు. కాబట్టి దేవుడి సంగతి మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు చెప్తాడు. హృదయాంతరంగాల్ని పరిశోధించేవాడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి మన హృదయంలో ఎక్కడైనా ఒకవేళ ఏ రకమైన గర్వం కానీ, ఒకవేళ విద్య వల్ల అవ్వచ్చు, ధనం వల్ల అవ్వచ్చు, కులం వల్ల అవ్వచ్చు, నీకున్న పేరు ప్రఖ్యాతల వల్ల అవ్వచ్చు, ఒకవేళ భక్తి గర్వం అవ్వచ్చు,
లేకపోతే మనం ఎవరికైనా ఏదైనా చిన్న ప్రార్థన చేసాం అనుకోండి, ఏదైనా ఒక కార్యం జరిగింది అనుకోండి, నా అంత గొప్ప దైవజనం లేడని మాలాంటి వాళ్ళకి అలాంటి గర్వం అవ్వచ్చు. ఇలాంటివి నేను ఏం చేస్తాయంటే దేవుడు చెప్తున్నాడు, అణిచివేస్తాయి, నిన్ను పాడు చేస్తాయి, నిన్ను దిగజారిపోయే స్థితికి తీసుకెళ్తాయి. కాబట్టి సొలొమోనా, నా కుమారుడా, నువ్వేం చేస్తావంటే నీ దేవుడికి నువ్వు వెతికేవాడిగా ఉండు. వెతికితే ఆయన ఎక్కడ ఎలా ఉంటాడండి? దొరికేవాడిగా ఉంటాడు. ఎక్కడ చూడండి ఒకసారి, ఎక్కడ కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 18-19 చదవండి. తనకు మొర్రపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని స్తోత్రం. ఆయనకు వెతికే వారందరికీ ఆయన ఎక్కడ ఉన్నాడంటే సమీపంగా మనకున్నాడంటే ఆయన. ఏం విడిచిపోయి ఎతకాలి మనం? మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్న అహాన్ని, మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ నువ్వు విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడిని నువ్వు వెతుకుతావో దేవుడు చెప్తున్నాడు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి యొక్క మొర ఎవరు ఆలకిస్తారంటండి? దేవుడు ఆలకిస్తాడంటండి, సమాధానం ఇస్తాడంట. వాళ్ళ దేవుడు చెప్తున్నాడు హెచ్చించేవాడిగా ఉంటాడు. అందుకే అంటున్నాడు, నా పేరు పెట్టబడ్డ నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలని? పాపాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే నా వైపుకి తిరిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. కానీ మన హృదయంలో గర్వం ఉంచుకుని, మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉంచుకుని, లోకంతో స్నేహం ఉంచుకుని మనం దేవుడి దగ్గర ఎంతకాలం మనం ప్రార్థన చేసినా, కన్నీరు కార్చినా మన ప్రార్థన ఎక్కడికి చేరదంటే దేవుడి దగ్గరికి చేరదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆయన హృదయములను పరిశోధించేవాడు. ఎక్కడ ఒకవేళ నేను మిమ్మల్ని పైరూపం మాత్రం పరిశోధించవచ్చు. మీరు బాగా వినయంగా ఉంటే అయ్యి బాబు ఈ అమ్మాయి అంత గొప్పది లేదని నేను అనుకుంటూ ఉండొచ్చు. లేకపోతే ఒకవేళ నువ్వు ఏమన్నా ఇలా అలా తలగరెత్తా ఉండి అనుకోవచ్చు ఈ అమ్మాయికి బాగా గర్వమేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏలీ గారు ఏమనుకున్నాడంటే అండి, ఆ హన్న వచ్చిందంటండి, ప్రార్థన చేస్తుందంటండి, మనోదుఖంతో ఉందంటండి, కన్నీరు కారుస్తూ ఉందంటండి, దేవుడి ముందు ఊగిపోతా నలిగిపోతా ఉందంటండి. కానీ ఏలీ గారు అనుకున్నాడంట ఇంకా అప్పుడే తెల్లారిపోయిందా, దీనికి పొద్దున్నే కళ్ళు ఎక్కడి దొరికినాయి అనుకున్నాడంటే ఆవిడ చూడగానే. ఎవరండి అయినా? ప్రవక్త గారే. ఏం చూస్తున్నాడు? పైరూపాన్ని మాత్రమే చూడగలుగుతున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ దావీదు చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, నీవు నమ్ముకున్న దేవుడు హృదయంతరంగములను పరిశోధించేవాడు. నీ మనసులో తలంపు పుట్టకముందే ఎరిగిన వాడిని దేవుడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర నిలకడగా ఉంటావో, ఆయన వెతుకుతావో, ఆయన కోసం ప్రయాసపడతావో, ఆయన ముందు నువ్వు తగ్గించుకునేవాడిగా ఉంటావో, అప్పుడు దేవుడు చెప్తున్నాడు సొలొమోనా నిన్ను దేవుడు హెచ్చించేవాడిగా ఉంటాడు. అందుకని సొలొమోను ప్రార్థన చేశాడు, అయ్యా అన్నీ ఇచ్చేవయ్యా, ఏం కావాలి? జ్ఞానం నాకు కావాలి అన్నప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా అందరూ అడిగినట్లుగా నువ్వు బలాన్ని అడగలేదు, రాజులను అడగలేదు, సైన్యాన్ని అడగలేదు, ధనం కావాలని అడగలేదు, నువ్వు జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి జ్ఞానంతో పాటు నీకు సిరి సంపదలో ఏమిస్తాడండి? దీర్ఘాయుష్నిచ్చి నెమ్మదినిచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుడు చెప్తున్నాడు గర్వ మనస్కులు ఏమవుతారంటే అణిచివేయబడతారు, వినయ మనస్కులు ఏం చేస్తారంటే మరి ఘనత పొందేవారుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనందరికీ మరి అలాంటి హృదయాన్ని, వినయముతో కూడిన హృదయాన్ని, మనలో ఉన్న గర్వాన్ని దేవుడు తీసివేసి మరి దేవుని దగ్గర తగ్గించుకుని మరి వినయాన్ని కలిగిన మనస్సును దేవుడు మనందరికీ ఇచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.